స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. దేవనూర్ ఇనుపరాతి గుట్టలపై కడియం కన్నేశాడన్నారు. 28 ఎకరాల భూమి శ్రీహరి బినామీపై ఉందని, ఆ బినామీ ఎవరో కూడా తమకు తెలుసునని రాజయ్య అన్నారు. దేవనూర్లో కడియం శ్రీహరి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఏవీ లేవని, అంత భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కడియం శ్రీహరి అవినీతి అక్రమాలకు నిలయమని, ఆయన ఆస్తులే అందుకు సజీవ సాక్ష్యాలన్నారు. శ్రీహరికి రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ గన్పూర్ ప్రజలే రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. దాదాపు 400 ఎకరాలను ఆయన అక్కడ కబ్జా చేస్తా ఉంటే 10,000 కోట్లకు భూమిని కుదబెడతా ఉంటే ఆయనకు తక్కువ నేనేమన్నా, ఆయనకంటే నేను సీనియర్ అన్నట్టు ఏకదాటిగా మొత్తం దేవనూరు గుట్టలు ఇనుపరాతి గట్లగా పేరున్నాయి. దాదాపు 3,955 ఎకరాల భూమి మీద కన్నేసిండు. ఆ కన్నేసి ఎవరేమనుకుంటే లోపలికి పోదామని చెప్పేసి 2 కిలోమీటర్ల లోపలికి రైతులను బెదిరిస్తూ లోపలికి రోడ్ వేసిన పరిస్థితి. ఉపాధి హామీ ద్వారా పెట్టిన చెట్లన్నీ కూడా నిర్దాక్షిణంగా నరికేయడము, తర్వాత బుల్డోజర్ తో పీకేసే కార్యక్రమం చేశారు. సజీవ సాక్ష్యాలుగా ఆ ఫోటోస్ అన్ని ఉన్నాయి. ఏమంటారు, అవినీతికి పాల్పడ్డోళ్ళు కానీ, లంచం ఇచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ మేమిచ్చినా ఎవరైనా ముందుకు వస్తారా? అవినీతికి నిదర్శనం నీ ఇల్లు, అవినీతికి నిదర్శనం నీ ఆర్టిమిక్చర్ ప్లాంట్, అవినీతికి నిదర్శనం పెట్రోల్ బంకు, అవినీతికి నిదర్శనం అక్కడ గోడౌన్స్ ఉన్నాయి. బినామీ పేర్లతో రాంపూర్ లో గోడౌన్స్ ఉన్నాయి. వీటన్నిటికంటే పెద్దగా అనమకొండలో 10-15 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నది. నీ జీతం ఎంత, నీకు వచ్చే పైసలేండి, అంత పెద్ద ఇల్లు నీకు ఎట్లొస్తుంది, అంత సెంటర్లో నీకు ఎట్లొస్తుంది? కాబట్టి మేము వాటి జోడికి పోవట్లే. కానీ నువ్వు మొత్తం అవినీతికి నేనే శ్రీరామచంద్రుడిని చక్రవర్తిని అన్నట్టు, నీతిపరుని అన్నట్టు మాట్లాడుతూ, కానీ నేతి బీరకాయలో నేతి నెయ్యి ఎంత ఉంటుందో నీ మాటలకు కూడా విలువ అంత ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా గణపురాన్ని దోచుకున్నావు. గణపురం మీదనే నువ్వు ఇవాళ టాల్ మ్యాన్గా అయిపోయినావు. నువ్వు చెప్పుకుంటున్నావు టాల్ మ్యాన్ అట, టాల్ కాదు పాల్ మ్యాన్. ఇప్పటి నుంచి పాలింగ్ స్టార్ట్ అయింది. ప్రతి విషయంలో కూడా ఆయన కింద పడడం పక్కా రాసి పెట్టుకోండి. గణపురం పెట్టిన భిక్ష రాజకీయ భిక్ష అంటే నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అదంతా కూడా గణపురం నియోజకవర్గాలు పెట్టిన భిక్ష, రాజకీయ భిక్ష. ఇవాళ గణపురం నియోజకవర్గ ప్రజలే నీకు రాజకీయ సమాధి కట్టాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళను మోసం చేసి పార్టీ బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పోయినావు. కాబట్టి తప్పకుండా నీ అంతు చూసే వరకు గణపురం వాళ్ళందరూ కూడా ఇలా సిద్ధంగా ఉన్నారు.